నేటి పునీతులు పునీత రొమాల్డ్ గారు. అగ్ని రథమొకటి దర్శనము కాగా ఏలీయా మోక్షమునకు ఎక్కిపోయెను. బుధవారం, జూన్ 19, 2024. మొదటి పఠనం రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1 మరియు 6 నుండి 14 వచనాలు. ప్రభువు ఎలీయాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఎలీయా, ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలీయా ఎలీషాతో నీవిట ఆగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పెను. కాని ఎలీషా సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురును కలసి యొర్దానునకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట యొర్దానునకు కొంచెము దూరముగా నిలువబడియుండిరి. ఏలీయా ఎలీషా యొర్దాను చెంత ఆగిరి. ఏలీయా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దానితో యొర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషాయు పొడిదారిని నడిచిపోయి నది ఆవలిదరిని చేరిరి. అట్లా నదిని దాటిన పిదప ఏలీయా, ఎలీషాతో ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలయునో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయుము అని అడిగెను. ఏలీయా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కాపోవునప్పుడు నీవు నన్ను చూతువేనిన కోర్కె నెరవేరును, చూడజాలవేని నీ కోర్కె సిద్ధంపదు అని అనెను. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండు నిప్పు గుర్రములు లాగు అగ్ని రథమొకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలీయాను స్వర్గమునకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా తండ్రి ఇశ్రాయేలునకు ప్రజల సంరక్షకుడనైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరచెను. ఆ మీదట ఏలీయా అతనికి కల్పింపలేదు. ఎలీషా సంతాపములో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలీయా వెళ్ళిపోవుచుండ జారిపడిన అంగీని ఎత్తుకునిపోయి యొర్దాను ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలీయా అంగీతో నీటిని మోది, ఏలీయా, దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అరచెను. అతడు మరల నీటిని బాదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డునకు నడచిపోయెను. ఇది ప్రభువు వాక్కు.